పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యోబు గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. హల్లెలూయా. ఇశ్రాయేలీలకు మొదటి రాజుగా సౌలు నియమించబడ్డ దినాలలో దేవుడు మాత్రమే ఇశ్రాయేలీలకు రాజుగా, మార్గదర్శిగా, పోషకునిగా, సంరక్షకునిగా దేవుడు ఒక అద్భుతమైనటువంటి ప్రయాణాన్ని ఇశ్రాయేలీల ద్వారా కొనసాగిస్తున్నారు. ఇశ్రాయేలీల పెద్దలందరూ సమూయేలు యొద్దకు వచ్చి, సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చును, అతడు మా ముందు నడిచి మా యుద్ధములో అతనే చేయును అని సమూయేలుతో చెప్పినప్పుడు సమూయేలు దేవునికి ప్రార్థించగా దేవుడు సౌలుని రాజుగా నియమించి ఇశ్రాయేలీల రాజుగా సౌలు గారిని అభిషేకిస్తారు. సౌలు గారు అభిషేకింపబడి రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు. తన పరిపాలనలో దేవుని మాటకు అవిధేయుడై జీవిస్తున్నందుకు, సౌలును ఇశ్రాయేలీ మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాపపడెను అని మొదటి సమూయేలు 15వ అధ్యాయము 35వ వచనంలో వాక్యం సెలవిస్తుంది. గొల్యాతును జయించిన దావీదు పక్షమున దావీదుకు కలిగిన ఆధిక్యతను, ఘనతను బట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను అని వాక్యం సెలవిస్తుంది. దురాత్మ సౌలు మీదికి బలముగా వచ్చినప్పుడు అతడు తన ఇంట వెర్రి మాటలాడుతూ దురాత్మ నడిపింపులో పీడింపబడుతున్నటువంటి సౌలు గారి యొక్క జీవితాన్ని లేఖనంలో మనం గమనించగలం. అంతేకాదు, సౌలు చేతిలో ఒక ఈట ఉండెను. దావీదును పొడిచి గోడకు బిగించాలని అనుకొని సౌలు ఆ ఈటని విసిరెను అని, అయితే అది తగలకుండా దావీదు 2 మారులు తప్పించుకొనెను అని వాక్యం సెలవిస్తుంది. ఏర్పాటులో ఉన్న సౌలు జీవితం అసూయ చేత, బుద్ధిహీనతతో ప్రవర్తించుటకు తన ఆలోచనలు దావీదును అంతం చేయాలి, రాజ్యాన్ని తన కుమారుడి పక్షాన స్థిరపరచాలి అని మాత్రమే సౌలు ఆరాటపడుతున్నాడు. రాజ్యం ఇచ్చినటువంటి దేవుని వైపు చూడాలనే ఆలోచన సౌలుకు లేదండి. దావీదు మరణముతో రాజ్యాన్ని స్థిరపరచుకోవాలనే ఆలోచనతో ఎన్నో అపవాది ఆలోచనలు కలిగి దావీదును తరుముతున్నారు సౌలు గారు. అపవాది చేత పీడింపబడుతూ, అపవాది ఆలోచనలతో, కోపముతో, అసూయతో సౌలు రాజు తన కత్తి మీద పడి చివరికి తన ప్రాణాన్ని అంతం చేసుకున్నారు. దావీదు మిగులు సుబుద్ధి గలవాడై ప్రవర్తించుచు శత్రువులకు సహితం భయపెట్టేట్టుగా దేవుని భయముతో, భక్తితో జీవిస్తున్నారని వాక్యం సెలవిస్తుంది. దావీదు బహు వివేకము కలిగి ప్రవర్తించుట వలన సౌలు సేవకులందరికంటే దావీదు గారి పేరు బహు ప్రసిద్ధికెక్కెను అని వాక్యం సెలవిస్తుంది. దావీదు గారు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచున్నారట. అసూయ మన జీవితంలో దేవుని కార్యాలను జరగకుండా ఆటంకపరుస్తుంది. సౌలు జీవితంలో దావీదును తరుముటకు, దావీదును అంతము చేయుటకే తన యొక్క సమయాన్ని అంతటినీ కూడా సౌలు వ్యర్థం చేసుకున్నారు. దేవుని సన్నిధిలో గడపటానికి కానివ్వండి, దేవునితో మాట్లాడడానికి కానివ్వండి, రాజుగా తన నిర్ణయములో దేవుని యొక్క నిర్ణయాన్ని ఏకీభవించి ప్రజల పట్ల పరిపాలించాలనే ఆశ కానీ సౌలు గారిలో లేదండి. దేవుడు తనకిచ్చినటువంటి ఆధిక్యతను సౌలు కోల్పోయారు. మన ఆత్మీయ జీవితంలో మనం సౌలు వలె ఉన్నామా? సౌలు వలె జీవించే స్వభావమే మనదైతే మనము ఎంత ఉన్నత స్థాయి కలిగి ఉన్నా దానిని కోల్పోయే ప్రమాదం ఉంది. మన భక్తి జీవితంలో మన వ్యక్తులను ముందు పెట్టుకొని వారిని బట్టి వ్యసనపడడం, వారిని బట్టి అసూయపడడం, వారిని బట్టి మరింత దేవునికి దూరమయ్యేటువంటి ఆలోచనలు మనలో మనం కలిగి ఉండట కంటే, మన ముందు దేవుని వాక్యాన్ని పెట్టుకొని ఆయన చిత్తాన్ని మనం చేయాలి. నా జీవితంలో ప్రభు చిత్తం ఏమై ఉందో అని దావీదు గారు ఏ రీతిగా దేవుని సన్నిధిని వెదుకుతూ దేవుని సన్నిధిలో తన యొక్క చిత్తాన్ని కొరకు కనిపెట్టిన అనుభవం కలిగి ఉన్నారో,
అటువలే మన జీవితాల్లో కూడా దావీదు గారి వలె కనిపెట్టే అనుభవంలో మనం జీవించాలి. సౌలు తనకు కలిగిన ప్రతి ఆలోచనను బట్టి దావీదు గారిని తరుముతూ తన జీవితంలో సమయాన్నంతటిని వ్యర్థం చేసుకున్నారు. అసలు దేవుడు ఎందుకని ఆ వ్యక్తిని రాజుగా నిర్ణయించారో, తన ద్వారా ఏ కార్యాలు, ఏ యుద్ధాలను జరిగించాలని దేవుడు ఆశపడ్డారో, ఆయన ఆశని, ఆయన హృదయాన్ని గమనించడానికి సౌలుకు సమయం లేదండి. దావీదు గారు దేవుని కృప పొందుకొని అంచెలంచెలుగా తన ప్రజలను ఏలుటకు, పరిపాలించుటకు దేవుని యొద్ద నుండి శక్తి పొందుకున్నారు. బలాన్ని, వివేకాన్ని పొందుకొని దావీదు వర్ధిల్లారు. మన ఆత్మీయ జీవితంలో కూడా సౌలుకు కలిగినటువంటి ఆలోచనల వంటి ఆలోచనలు మనం కలిగి ఉండకుండా, అసూయ చేత, బుద్ధిహీనత చేత మనం అంతమైపోకుండానట్లుగా దేవుని కృపలో వర్ధిల్లేట్టుగా భక్తుల జీవితాల్లో వారి జీవిత విధానాన్ని బట్టి మనము కూడా ఆ రీతిగా ముందుకు కొనసాగించబడితే దేవుడు మన జీవితాల్లో కూడా కీడులను తప్పించి మనల్ని అభివృద్ధి చేసేటువంటి మార్గంలో మనల్ని నడిపిస్తారు. ఆ దేవుని యొక్క కృప మనందరికీ తోడై ఉండి మనల్ని నడిపించునుగాక.